మనం ఎవరిని వదలడం లేదు, అసలు ఎవరూ మిగలడం లేదు. సముద్రాలన్నింటినీ నాశనం చేశాం, కొండలు నాశనం చేశాం, అడవులన్నింటినీ నరికేశాం. ఇక మనం మాత్రమే బతుకుతామా? ఏ పాపము తెలియని, ఏ తప్పు చేయని అమాయకులపై అన్యాయం జరుగుతుంటే నా మనసు తల్లడిల్లిపోతుంది. పక్షులు, జంతువులు, వాటిని శాశ్వతంగా తుడిచిపెట్టేందుకు మనం అన్ని ఏర్పాట్లు చేశామన్న సంగతి కూడా వాటికి తెలియదు. అవి చాలా అమాయకమైనవి, ఏ తప్పు చేయని నిరపరాధులు. మనం ఎవరిని వదలడం లేదు, అసలు ఎవరూ మిగలడం లేదు. సముద్రాలన్నింటినీ నాశనం చేశాం, కొండలు నాశనం చేశాం, అడవులన్నింటినీ నరికేశాం. ఇక మనం మాత్రమే బతుకుతామా? ఈ చేపలు, ఈ పక్షులు, ఈ చెట్లు, ఇన్ని రకాల జీవజాతులు, వీటికి ఎలాంటి హక్కు లేదా? భూమి మొత్తం మీకు సాక్ష్యాలు చూపిస్తున్నా, మీరు మాత్రం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. గీత ఇప్పుడు మిమ్మల్ని స్వర్గానికి చేర్చడానికి లేదు. గీత బహుశా ఈ భూమిని కాపాడటానికి ఉంది. స్వర్గం సంగతి పక్కన పెట్టండి, ప్రస్తుతానికి భూమి బతికితే అదే 10,000. వేదాంతం అడుగుతుంది కదా, కర్త ఎవరు, డూయర్ ఎవరు? డూయర్ను మార్చకుండా డీడ్ను మార్చగలమా? మనం మనిషిని మార్చనంత వరకు దేశాన్ని ఎలా మార్చగలం? అందుకే మీతో పాటు మీ సంస్థ కూడా ఈ డూయర్ను, యాక్టర్ను, కర్తను మార్చే ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్ 2030 అంటే అదే.